అందరికీ నా ఉద్యమాభినందనలు. అయితే నిన్న ఒక వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు మీరు. నేను వీళ్ళ తరఫు నుండి వీడియోలు కొట్టడం. ఈమె వాడాల తిరుపతమ్మ, మా ఎస్సీ దళితురాలు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె. ఈమె కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఇక్కడ కందుకూరి రవణమ్మ అనే ఆమె దగ్గర ఈ డీకేను 9 సెంట్లు కొనడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఇది సగం మాది సగం అమ్మలేదని చెప్పి వాళ్ళు ఒక 10-15 మంది వచ్చి మా వాళ్ళ మీద దాడి చేసి మరి గందరగోళం చేసి దండయాత్ర చేసి కులం పేరుతో దూషించి దుర్భాషలాడి వెళ్తే వీళ్ళు మా వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. జీజీహెచ్లో ఈ జీజీహెచ్లో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత హాస్పిటల్ ఇంటిమేషన్ పోతే సంబంధిత ఒంగోలు తాలూకా పోలీసులు దీని మీద అసలు ఏం విచారణ జరపలా. నేనేమంటానంటే ఒంగోలు తాలూకా సిఐ గారు విజయకృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఒకటే సూటి ప్రశ్న. 6వ తేదీ హాస్పిటల్ ఇంటిమేషన్ వెళ్తే గొడవపడి ఇప్పుడు 14-15 సుమారుగా 10 రోజులు అవుతుంటే మా వాళ్ళను స్టేషన్ నుంచి పిలవల ఫిర్యాదు. అంటే మా వాళ్ళను కొట్టలేదా లేదా మా వాళ్ళు కొట్టుకున్నారా చెప్పండి. హాస్పిటల్ ఇంటిమేషన్ డాక్టర్లు ఎవరికి ఇచ్చారు ట్రీట్మెంట్? కొట్టకుండా ఇచ్చారా? అంటే మా ఫిర్యాదు అబద్ధమా? మేము కల్పితం చేసుకున్నామా? అంటే దళితుల ఫిర్యాదులు పట్టించుకోరు మీరు, ఎందుకు పట్టించుకోవట్లేదని నిన్న వాస్తవంగా నీకు ఫాల్స్ అనిపించింది అనుకో, పిలు ఇరు వర్గాలని పిలిచి విచారణ జరిపించు. వాట్ ఈజ్ వాట్ అని నువ్వేమనుకుంటున్నావు? తాలూకా సిఐ గారు అంటే ఈ జరిగినటువంటి వ్యవహారాన్ని ఇక్కడ నేను ఈరోజు వాళ్ళ సైట్లోకి వచ్చాను. మొత్తం పారదర్శకంగా విచారణ జరిపిస్తాను. దీన్ని పై అధికారులకు తెలియజేయాలని అనుకుంటున్నారా? కలెక్టర్ గారి దగ్గర కూర్చొని క్లుప్తంగా చెప్తా, ఎస్పీ గారి దగ్గర కూర్చొని క్లుప్తంగా చెప్తా. మాకు తెలియదు అనుకుంటున్నారేమో, ఇంకా చట్టాలు పోలీసులు పట్టించుకోకపోతే ఇంకేం లేదనుకుంటున్నారేమో. ఈరోజు జిల్లా జడ్జి గారికి మెయిల్ ద్వారా జరిగినటువంటి దాన్ని మొత్తం క్షుణ్ణంగా పంపిస్తున్నా. నేషనల్ ఎస్సీ కమిషన్కి రాశా. రేపో ఎల్లుండో డీజీపీ గారికి కూడా చెప్తాం. మొత్తం పబ్లిక్ చేస్తా ప్రజలకి. ఈ విధంగా దారుణంగా దుర్మార్గంగా మరి అన్యాయంగా మా వాళ్ళను పైన పడి కొడుతుంటే మరి ఇంత దారుణమైనటువంటి దుర్భాషలతో కులం పేరుతో దూషించి దుర్భాషలు ఆడుతుంటే అది ఫాల్స్ కేసు. ఎవరా ఫాల్స్ కేసు అని చెప్పింది? సరే ఇది ఫాల్స్ కేసు, వీళ్ళు అమ్మలేదా? ఈ కాగితాలు ఏంది? ఈ కాగితాలన్నీ ఈ అబద్ధమా? ఈ సాక్ష్యాలు పెట్టుకునేటువంటి వాడాల తిరుపతమ్మ అనేటటువంటి ఆమె ఈ కందుకూరి రమణమ్మ అనే ఆమె దగ్గర కొనటం అబద్ధమా? కాగితాలు లేవు దీనికి? ఈ కాగితాలు ఏమైనా సాక్షి సంతకాలు లేవా? ఈ సాక్షి సంతకాలు కూడా అబద్ధాలేనా? వీటన్నిటిని విచారించాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారుల మీద లేదా అని అడుగుతున్నాను. ఎందుకు పోలీసు అధికారులు, తాలూకా పోలీసు అధికారులు ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు మా మీద? వాస్తవంగా ఈ తాలూకా పోలీసులు నేను గమనిస్తున్న మొన్న వెంకటేశ్వర కాలనీలో ఆర్తనాదాలు పెడుతుంది ఒక ఆమె. నా దగ్గరికి 4 రోజులు తిరిగింది. కిందనే పంపిస్తున్నారు. సీఎని గలవని ఇట్లా ఆడలేదు. ఆ తర్వాత మళ్ళా పేర్లమెట్లో ఇంకొక ఆమె 2 నెలల నుంచి సీఐ గారిని కలవడానికి లేదు. అసలు ఈ దళితుల సమస్యలు ఈ తాలూకా పోలీస్ స్టేషన్లో ఇంటల్లా, ఈ ఫిర్యాదులు తీసుకట్లా, వీళ్ళ గోడు వింటల్లా, వీళ్ళ సమస్య పరిష్కరించట్లా. ఎందుకు దళితుల మీద ఇంత కక్షగా ఉన్నారు? ఎందుకు దళితుల ఫిర్యాదులు మీరు పట్టించుకోవట్లేదు? వీళ్ళు మేము చెప్పే మాటలు అన్ని అబద్ధాలేనా? మా దళితులు చెప్పే మాటలు అబద్ధాలా? మమ్మల్ని కొట్టడం లేదా? మా మీద దాడి చేయట్లేదా? దోపిడీ చేయట్లేదా? ఎందుకు ఈ విధంగా తాలూకా పోలీస్ అధికారులు తయారై ఉన్నారు? దీనికి మరి ఈరోజు ఎస్పీ గారి దగ్గర కూర్చొని మొత్తం క్షుణ్ణంగా వివరించి ఈ విధంగా జరుగుతుంది, ఈ సిఐ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి 10-15 రోజులు మళ్ళీ నిన్నగాక మొన్న మా వాళ్ళు ప్రార్థనకో ఎక్కడికో వెళ్ళి గుడికి వెళ్ళి వస్తూ ఉంటే తాగి వీళ్ళని ఎమ్మడిస్తున్నారు. వీళ్ళు ఇది కూడా ఫిర్యాదు ఇవ్వడానికి ఫిర్యాదు ఇవ్వడానికి వీళ్ళు ఫిర్యాదు ఇట్లా ఎన్ని ఫిర్యాదులు చిన్న పట్టించుకోవట్లేదు కదా. ఇంత దారుణంగా దౌర్జన్యం చేసి మా ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని కొడుతుంటే మరి మమ్మల్ని కొడుతున్నారు, మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వేడుకుంటుంటే ఎందుకు ఇంత నాకు అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని తారాస్థాయికి తీసుకెళ్తా. ఇప్పుడు ఈరోజు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి తెలియజేసి రేపో ఎల్లుండో మరి అన్ని కుల సంఘాలతోటి ప్రజా సంఘాలతో చర్చించి కలెక్టరేట్ దగ్గర బాగా ఎత్తున ధర్నా కూర్చోబెడతాయని. ఇంత తేలిగ్గా వదిలిపెట్టినా మీరేదో అనుకుంటున్నారు. న్యాయ పోరాటాలు ఏ విధమైనటువంటి న్యాయ పోరాటం చేయాలో ఈ తాలూకా సిఐ గారిని దీని మీద ఇన్వెస్టిగేషన్ అధికారిగా తప్పించి ఇంకొక సిఐ స్థాయిలో అధికారిని పెట్టించి ఈ కేసును నిగ్గు తెలుస్తా. ఇంతటితోటి వదిలిపెట్టే ప్రసక్తి ఏం లేదు. వరకు వదిలిపెడతాం వల్ల మేము పట్టించుకోపోతే వాళ్ళు పట్టుకోవాలి పోతారు అనుకుంటున్నారేమో. వీళ్ళు కొనుక్కున్నా కాయ కష్టం చేసుకునేటటువంటి వాళ్ళు, రెక్కల కష్టం చేసుకునేటటువంటి కూలి పని చేసుకొని దీన్ని కొనుక్కుంటే ఈ రోజు వాళ్ళు మళ్ళీ రేట్లు పెరుగుతున్నాయని వచ్చి వాళ్ళు ఏం చేయలేరులే, ఒక్క ఇంట్లోలే వాళ్ళ పొదుల నుంచి వచ్చారులే అని వాళ్ళ మీద పడి కొడుతుంటే రక్షణ కల్పించే బాధ్యత ఎవరిది? మీరు పోలీసులు ఏదో అనుకుంటున్నారు. నిన్న మెడ్రాస్లో పోలీసు అధికారులకు 9 మందికి మరణశిక్ష చూసుంటారుగా.
ఇవాళ మీరు యూనిఫామ్ చేతిలో ఉందని, అధికారం చేతిలో ఉందని, ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పారని, వాళ్ళు డబ్బులు ఇచ్చారని, లేకపోతే అధికారులు డబ్బులు ఇచ్చారని ఏదో మీరు ఒత్తాస పలుకుతున్నారేమో. అది కుదరదు. న్యాయమే ఎవరికైనా. మా వాళ్ళకి న్యాయం చేయాలా, ఇరు వర్గాలను కూర్చోబెట్టి విచారణ జరిపించి, లేకపోతే మొత్తం తారాస్థాయికి తీసుకెళ్తాను. ఇంకా న్యాయ పోరాటం ఏం చేయాలో మొత్తం చేసి వాళ్ళకి అండదండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాం.